40,000 ఎకరాలకు సాగునీరు 6 మండలాల ప్రజల దాహార్తిని తీర్చే అన్నపూర్ణ ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రాజెక్ట్ కట్టి 57 ఏళ్లు అవుతున్నా సర్కార్ ఇప్పటి వరకు పైపై పనులే తప్ప పూర్తి స్థాయిలో ఆధునీకరించిన పాపాన పోలేదు. గత ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్. మూసీ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్. ఇటు తాగునీరు అటు సాగునీరు రెండు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. జీవనదిగా పేరొందిన మూసీ నదిపై కేతపల్లి మండలం బొప్పారం గ్రామం దగ్గర 30 గేట్లతో 1954లో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి 6 మండలాల రైతులు 40,000 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. జిల్లాలోని చివ్వెంల, సూర్యాపేట, కేతపల్లి, నకిరేకల్, పెన్పహాడ్, మిర్యాలగూడెం మండలాల ప్రజలకు ఈ ప్రాజెక్టే దాహార్తిని తీరుస్తోంది. మూసీ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు. రిజర్వాయర్ కు అమర్చిన 30 గేట్లలో ప్రస్తుతం 15 గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మించిన దగ్గర నుంచి రెగ్యులేటరీ, ట్రస్ట్ గేట్లు, జనరేటర్, విద్యుత్ మోటార్లు, అతిథి గృహాల నిర్వహణకు గత ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయంటున్నారు రైతులు. ముసి ఎప్పుడైనా వెనకట 50 ఏళ్ల కింద పడ్డాల్సి ఒక ముసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కూడా చూసిరు. మేము చెప్పినా కూడా ఏం చేయలేదు. ఆ కట్టక చెట్లు మొత్తం విపరీతంగా చెట్లు వేసినాయి సార్. ప్రాజెక్టు నిర్మించిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ప్రభుత్వం పూడిక తీయకపోవడంతో రిజర్వాయర్లో 15 అడుగుల మేర పూడిక పేరుకుపోయి రిజర్వాయర్ 1.5 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కోల్పోయింది. 1996లో నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో 5.27 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న మూసీ రిజర్వాయర్ ప్రస్తుతం 4.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని తేల్చారు. డ్యామ్ కట్టిన కానీ ఇంతవరకు చెరువు పూటిక తీసిన పరిస్థితి ప్రభుత్వం వచ్చినా చేయలేదు. దయచేసి పూటిక తీసి నీటి నిల్వను ఎక్కువ పెంచి ఆయకట్టులో కింద ఉన్నటువంటి రైతాంగానికి చెరువులు నింపి వాళ్ళ పొలాలు, భూములు మంచిగా పారేటట్టు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ ముసి చెరువుల పూడిక తీసిచ్చి ఈ లీకేజీ వరికట్టి చేపించాలని రైతుల కోరిక. ప్రాజెక్ట్ నిర్వహణకు సరైన సిబ్బంది లేకపోవడంతో మరింత దారుణంగా తయారైంది. డ్యాం నిర్వహణకు 5 ఇంజనీర్లు అవసరమైతే ప్రస్తుతం ఒక్క ఇంజనీర్ కూడా లేడు. హుజూర్ నగర్ ఐబీ ఇంజనీర్ ప్రాజెక్టుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కుడి ఎడమల కాల్వల పర్యవేక్షణ కోసం మొత్తం 54 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 13 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం డిస్ట్రిబ్యూటరీలు, షట్టర్లు, కాల్వలను రక్షించే గ్యాంగ్మెన్లు కూడా లేకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కాల్వలను తవ్వి డిస్ట్రిబ్యూటరీలను ధ్వంసం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆధునీకరణ కోసం జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ 2009లో అక్షరాల 18 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. 2009 వరకు మధ్య తరహా ప్రాజెక్టుగా ఉన్న ఈ మూసీ ప్రాజెక్టును 2010లో ప్రభుత్వం భారీ నీటి ప్రాజెక్టుగా మారుస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీంతో జపాన్ బ్యాంక్ కేవలం మధ్య తరహా ప్రాజెక్టులకు మాత్రమే తమ నిధుల్ని కేటాయిస్తామని, భారీ నీటి ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేది లేదని మెలికపెట్టి మంజూరు చేసిన నిధుల్ని వెనక్కి తీసుకుంది. కొత్త రాష్ట్రంలో ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కాబట్టి ప్రాజెక్టుపై త్వరితగతిన చర్యలు చేపడితే ఇటు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో పాటు అటు పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు జిల్లా వాసులు.